వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కర్ణాటకలోని ధర్మస్థలలో వాస్తవాలేంటి? గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగానే చర్చానీయాంశమైన ఈ విషయంపై వాస్తవాలేంటి? గత కొన్ని ఏళ్లుగా అక్కడ శవాలు అంటే అక్కడ మిస్సింగ్ పర్సన్స్ ఆచూకీ దొరకలేదని చాలామంది ఫిర్యాదు చేసినప్పటికీ ఆ ఫిర్యాదు సేకరించని పోలీసులు గత కొన్నేళ్లుగా అనేక మంది అదృశ్యంపై ఆ మిస్టరీ అదే స్థలానికి ధర్మస్థలానికి సంబంధించిన ఒక కార్మికుడు, పారిశుద్ధ్య కార్మికుడు ఎప్పుడైతే తన కుటుంబంపై అలాంటి సంఘటనలే చోసు చేసుకోబోతున్నాయి, అసభ్యకరంగా అక్కడ ఉన్న వ్యక్తులు నా కుటుంబ సభ్యులతోనే మాట్లాడడం జరుగుతున్నది, వారు కూడా అలాగే పరివర్తిస్తున్నారని చెప్పిన సమయంలోనే చెప్పిన సమయంలోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తను ఫిర్యాదు చేయడంతో అనేక మంది మహిళలను నేనే గత కొన్నేళ్లుగా ఖననం చేస్తూ వస్తున్నాను, ఈ విషయంపై కనుక నాకు పూర్తిగా సెక్యూరిటీ కల్పించినప్పుడైతే నేను ఖచ్చితంగా వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుపుతాను, ఎక్కడెక్కడైతే ఖననం చేశానో పూర్తిగా చెప్తాను అని ఒక 62 సంవత్సరాల పారిశుద్ధ్య కార్మికుడు ఎప్పుడు చెప్పడంతో ఒక్కసారి దేశమంతా అవాక్కయ్యింది. ఇంత మంచి పుణ్యక్షేత్రమైన ఒక దేవస్థలం మంజునాథ స్వామి ఆలయం సంబంధించిన ఈ దేవస్థలాలలో ఇలా జరగడం ఏంటి అని ప్రజలు ఆశ్చర్యానికి ఉలిక్కిపడ్డారు, అవాక్కైపోయారు. గతంలోనే 2004లో అనన్య భట్ అనే ఒక మహిళ వైద్య విద్యార్థిని అక్కడ అదృశ్యమయ్యడంతో ఆ మహిళలకు సంబంధించిన వారి అమ్మ, వారి మదర్ ఆ పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నం చేయగా ఆమెను ఆ ఫిర్యాదు స్వీకరించడానికి కూడా పోలీసులు అంగీకరించలేదు. అలాగనే అనేక సార్లు అక్కడ జరిగాయి. సరే, ఆ విషయం పక్కన పెట్టిన తర్వాత 2014లో సౌజన్య అనే ఒక విద్యార్థిని అలాగే మాయమైపోవడంతో వారి అమ్మ కూడా జస్టిస్ ఫర్ సౌజన్య అనే పెద్ద ఉద్యమమే చేపట్టింది. అనేక ప్రజా సంఘాలు, లాయర్లు అందరూ కలిసి ఒక ఉద్యమంలాగా చేపట్టిన తర్వాత కూడా ఇప్పటి వరకు జస్టిస్ సౌజన్యకు ఇప్పటిదాకా జస్టిస్ దొరకలేదు. ఎప్పుడైతే ఈ పారిశుద్ధ్య కార్మికుడు అక్కడికి వెళ్ళి ఈ విషయాన్ని ప్రత్యేకంగా తానే ఖననం చేశాను అని ఏదైతే చెప్పాడో ఆ చేసిన సమయంలోనే పోలీసులు ఆ విషయంపై దర్యాప్తు చేయడానికి మొదలుపెట్టారు. ఆ సమయంలోనే కర్ణాటకలోని ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్లో 4 ఐపీఎస్ ఆఫీసర్ని నియమించి ఈ విషయంపై పూర్తిగా దర్యాప్తు చేయండి, ఎక్కడెక్కడైతే అతను ఖననం చేశాడు అని చెప్తున్నారో ఆ ప్లేస్లను తవ్వి అక్కడి నుంచి వెళ్ళి ఏమి దొరుకుతాయి, అసలు వాస్తవాలు ఏంటి, ఇతను చెప్పే విషయంలో వాస్తవీకరణ ఎంతవరకు ఉన్నది అనే ఒక ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అందులో ఈ కొద్ది రోజుల సమయంలోనే ఇప్పటి వరకు అక్కడ ఒక స్కెల్టన్, అది కూడా మేల్ స్కెల్టన్, అలిగా ఒక 50 బోన్స్కు తగిన ఒక స్కెల్టన్ దొరికిందని చెప్తున్నారు. అదే సమయంలో నిన్న జరిగిన తవ్వకాలలో ఇంకొక విషయం ఏంటంటే భారీగా వర్షాలు కురుస్తున్న ఈ సమయంలోనే అక్కడ తవ్వకాలకు ఇబ్బంది కలుగుతుంది, అక్కడ బృందాలు అక్కడ వెళ్ళడానికి అక్కడికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది అనే సమయంలోనే నిన్నటి వరకు ఒక 2 మహిళల మృతదేహాలు కూడా లభించినట్టు, అలాగే కిట్ బ్యాగ్స్ కానీ పాన్ కార్డ్ కానీ ఇవన్నీ దొరికాయని చెప్తున్నపోతారు. ఇందుకు కర్ణాటక ప్రభుత్వం అలాగే ఆ ఆలయానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారు మా పేరును, మా ప్రతిష్టను మొత్తం దిగజార్చడానికే కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, దీని మీద కట్టుదిట్టం చెయ్యండి, ఛానల్స్లు ఈ విషయాన్ని బయటికి వెళ్లకుండా చేయండి అని వారు ఎప్పుడైతే కోరడం జరిగిందో అప్పుడు కోర్టు మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది, వాస్తవాలు వెల్లడించడానికి ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు, కాకపోతే అవాస్తవాలు ఎవరైతే ప్రచారం చేస్తారో వారి మీద చర్య తీసుకుంటామని న్యాయస్థానాలు చెప్పడం జరిగింది.
ఈ నేపథ్యంలోనే ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ధర్మస్థలలో వాస్తవాలు. ఈ విషయంపై మనతోని చర్చించడానికి ఈరోజు ప్రముఖ విశ్లేషకులైనటువంటి డాక్టర్ కోకటేశ్వరరావు గారు, అలాగే విజయశంకర్ ఫణీంద్ర విశాఖపట్నం నుండి విహెచ్పి నాయకులైనటువంటి ఫణీంద్ర గారు, అలాగే పోలేపల్లి రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నాయకులైనటువంటి పోలేపల్లి రామ్మూర్తి గారు, అలాగే టీపీసీసీ అధికార ప్రతినిధి అయినటువంటి భీమ్రావ్ నాయక్ గారు మనతోటి జూమ్ లైన్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. దే నేపథ్యంలోనే ఈరోజు ఫోర్స్ ఐస్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారు కూడా మనతోటి మన స్టూడియోలో ఈరోజు ఈ విషయాలపై విశ్లేషించడానికి ఇక సిద్ధంగా ఉన్నారు. వారికి కూడా ఆహ్వానం పలుతూ ఫస్ట్ సుధాకర్ శర్మ గారి కోరేది ఏంటంటే, సార్ ప్రస్తుతానికి ఆ ఆలయానికి సంబంధించిన, ఆ మృతదేహాలకు సంబంధించిన, ఆ మిస్సింగ్ పర్సనాలిటీకి సంబంధించిన మీరు ఈ విషయాలపై ఎలా విశ్లేషిస్తారండి? నమస్తే జమీల్ జీ, ప్లీజ్ గో హెడ్ సార్. ముఖ్యంగా దక్షిణ కర్ణాటకలోని డీకే అని అంటాం, దక్షిణ కన్నడ అని అంటాం. అక్కడ నేత్రావతి నది తీరంలో మలర్మది అనే ప్రాంతంలో కుడుమ అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామమే ప్రస్తుతం ధర్మస్థలగా విశ్వవిఖ్యాతంగా పేరు పొందింది. ధర్మస్థల మంజునాథేశ్వర స్వామివారి వైభవం తెలియని సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తులు ఉండరు అని మనం ఘంటాపదంగా చెప్పచ్చు. మరి ఇంతటి ప్రాముఖ్యతను కలిగినటువంటి ఆలయం వెనక ఈ మధ్యకాలంలో అనేక రకాలైనటువంటి విషయాల్ని మనం వింటున్నాం. ఫోర్ సైట్స్ టీవీ యథార్థాన్ని అందరికీ తెలిపే ఉద్దేశంతోనే ఈ చర్చా కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆలయం గురించి అనేక విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది శైవ సంప్రదాయానికి చెందినటువంటి ఆలయం. ధర్మస్థల మంజునాథేశ్వరుడు అంటే శైవ ఈశ్వరుని యొక్క స్వరూపం. కానీ ఈ ఆలయాన్ని స్థాపించింది 800 సంవత్సరాల క్రితం జైన సంప్రదాయానికి సంబంధించిన వారు. అలాగే మళ్ళీ 16వ శతాబ్దంలో ఎప్పుడైతే ఈ ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయాలి అని సంకల్పించారో అప్పుడు మధ్వ సంప్రదాయానికి సంబంధించిన వాదిరాజ తీర్థరు ఈ యొక్క ఆలయాన్ని పునరుద్ధరణ చేసి అక్కడ ఉన్నటువంటి పూజాధికారులు నిర్వహించడానికి ద్వైత సంప్రదాయానికి చెందినటువంటి బ్రాహ్మణులను పండితులను వినియోగించడం ఇక్కడ జరిగింది. నేటికి కూడా అదే సంప్రదాయం వస్తుంది. అయితే ఈ విధంగా ఈశ్వరునికి సంబంధించినటువంటి ఈ ఆలయంలో వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటి వ్యక్తులు వినియోగింపబడటం, అలాగే ఆలయం ఇప్పటికి కూడా జైన సంప్రదాయానికి సంబంధించినటువంటి వీరేంద్ర హెగ్గడే గారు ఉన్నారు. వారు ధర్మాధికారిగా 50 సంవత్సరాలుగా అక్కడ విశేషమైన సేవలు అందిస్తున్నారు. మరి ఇంతటి వైవిధ్యభరితమైనటువంటి అంశాలతో కూడి ఉన్నటువంటి మహిమాన్వితమైన ఆలయం ఇది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ధర్మస్థల అంటే పేరుకు తగినట్టే ధర్మానికి నిలయంగానే అక్కడ భాషిస్తున్న నేపథ్యంలో ఈ అధార్మికమైనటువంటి విషయాలు అక్కడ ఎలా జరిగాయి, దీని వెనక ఉన్నటువంటి అసలు వ్యక్తులు శక్తులు ఏమిటి, ఇది నిజంగా కల్పితమా యథార్థమా, యథార్థమైతే దీని వెనక ఎందుకు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడవలసి వచ్చింది, ఎందువల్ల అంటే మనం చూస్తున్నాం మిస్సింగ్ కేసెస్ అయితే ఉన్నాయి. మరి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే 2016 వరకు ధర్మస్థలలో ఒక పర్మనెంట్ పోలీస్ స్టేషన్ లేదు అని మనకు తెలుస్తోంది. అంటే కేసు బుక్ చేయడానికి కూడా అక్కడ అవకాశం లేదు మరి సైట్ ఆఫ్ అఫెన్స్లో. మరి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు లీగల్ ఫ్రేమ్వర్క్ సంబంధించిన అనేక అంశాలు మన ముందు ఉన్న నేపథ్యంలో ఈనాటి చర్చా కార్యక్రమంలో మన చర్చలో పాల్గొనే వారి ద్వారా అనేక అంశాలను తెలుసుకొని మనం ఒక అండర్స్టాండింగ్ వద్దామని భావిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం బీహెచ్పి నాయకులైనటువంటి విజయశంకర్ ఫణీంద్ర గారి దగ్గర వెళ్దాం. ఫణీంద్ర గారు, ఒక మహత్తరమైన ఆలయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని ఏదైతే ఇప్పుడు మనం వింటున్నాము, చూస్తున్నాము, ప్రత్యేకంగా ఈ విషయంపై అదే బీహెచ్పి నాయకునిగా మీరు ఎలా స్పందిస్తారండి? అందరికీ నమస్కారం అండి. జలీల్ సార్ నమస్కారం. ముందుగా సార్, ఇది ఒక పవిత్రమైన ఆలయంలో కాదు, పవిత్రమైనటువంటి స్థలం దగ్గరలో ఆవరణలో, అంతేగాని ఇది ఆలయంలో అయితే కాదు సార్. జలీల్ సార్, అది మొదటిది అయితే అది మీరు ఒకసారి ఆలోచన చేయాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఒక ఎంతో నిర్మానుషంగా ఉండేటువంటి ప్రాంతం,
అటవీ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతం, ఆటవికకు దగ్గరలో ఉండేటువంటి ప్రాంతము, ఆ యొక్క ధర్మస్థల ఏరియాల్లో ఈ రోజు వరకు కూడా ఒక బెంగళూరు లాంటి ఒక హైటెక్ సిటీలో, ఒక మెట్రోపాలిటన్ సిటీలో దానికి కోతవేటు దూరం అంటే సుమారు ఒక 300 కిలోమీటర్ల దూరంలో, అదే విధంగా మంగళూరుకి 75 కిలోమీటర్ల దూరంలో, ఉడిపికి 110 కిలోమీటర్ల దూరంలో ఈ రోజు వరకు కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అది ఏదైతే ప్రదేశం ఉందో అది డెవలప్మెంట్ అవ్వకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణాలు అనేవి మనం ముందుగా తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్. అంత నిర్మానుషమైనటువంటి ప్లేస్ లో ముఖ్యంగా అన్నట్టు ఏదైతే ఇందులో అదంతా కూడా ఒక ట్రాజడీ సిస్టమ్, అంటే ఆలయాన్ని అపకీర్తి తెచ్చే విధంగా, ఆ ఆలయానికి రావాలి అంటే భయభ్రాంతులు కలిగించే విధంగా, ఒక దేవాలయానికి రావాలంటే అది ముఖ్యంగా దేవాలయాల్లో సంబంధించినటువంటి ఇది ఒక హిందూ ధర్మానికి సంబంధించినటువంటి దేవాలయం, ప్రసిద్ధి కాంచినటువంటి దేవాలయం. అంతేకాకుండా రెండు ఏవైతే రిలీజియస్ ఉన్నాయో అంటే జైన మతస్థులు, ఒక ఇందాక అన్న చెప్పినట్టు వైష్ణవులకు సంబంధించినటువంటి ఆచారం, ఇటు స్మార్తలకు సంబంధించిన ఆచారం, ఇవన్నీ కూడా మేళవింపు అయినటువంటి ఒక దేవాలయాల్లో అక్కడ చుట్టుపక్కల ఇలాంటివి జరుగుతున్నాయా అంటే ఇది ఎంతవరకు ఇది ఆలయ అప్రతిష్టకి తేవాలని చెప్పేసి ఒక ఆలోచనగా మనం భావించవచ్చు. అందుకే ఇందాక మనం చూసినటువంటి కొన్ని విధంగా ఇందాక సార్ చెప్పినట్టుగా 2016 వరకు ఈ రోజుల్లో ఎంతో ట్రైబల్ ఏరియాస్ లో నిర్మానుషంగా ఉన్నటువంటి ఏరియాల్లో అటవీ ప్రాంతాల్లోనే ఈ రోజున పోలీస్ స్టేషన్లు కానీ, చెక్ పోస్టులు కానీ, ఆ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటున్నటువంటి తరుణంలో 2016 వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ స్టేషన్ లేకపోవడం అనేది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళకి అది ఎంతవరకు ఆ రాజకీయ పార్టీ, రాష్ట్ర పార్టీ ఎంతవరకు ఆ ప్రజల్ని చూస్తుంది అనేది మనం ఒక రకంగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇందాక సార్ చెప్పిన 2016 వరకు పోలీస్ స్టేషన్ లేదు, ఆ చుట్టుపక్కల నదీ వాతావరణం ఉంది, అందులో గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ల్యాండ్ ఎంత ఉంది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే కొన్ని ఆలయాలు ప్రకృతి సంబంధించినటువంటి చికిత్సాలయాలు ఏవో కొన్ని ఉన్నాయని చెప్పేసి అని తెలిసింది. అంతేకాకుండా దేవాలయానికి నిత్యం రద్దీగా ఉండేటువంటి దేవాలయం, అది ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి దేవాలయం, అది ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక దేవాలయాన్ని ఒక ట్రస్టీస్ గా ఉన్నటువంటి జైన మతస్థులు కానీ, అక్కడ ఆలయ నిర్వాహకులకు కానీ ఎటువంటి విధి విధానాల్లో వాళ్ళకి ఆవశ్యకత కల్పించకపోవడం, భక్తులు పాలిట నిర్లక్ష్య ధోరణి. అంటే ఇంతమంది భక్తులు వస్తున్నారు, ఇంత ఫేమస్ అయినటువంటి యొక్క దేవాలయానికి భక్తులు వస్తున్నారంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలా. ఇందాక నేను కూడా చూసిన తరుణంలో అక్కడ ముఖ్యంగా కమ్యూనిస్ట్ భావజాలాలు ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశం అని, నక్సల్ సంబంధించినటువంటి ప్రదేశం అది ఎక్కువ ఉండేదని చెప్పేసి అని కొంతమంది వాస్తవులు మన యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్తుంటే నేను కూడా వినడం అనేది, చూడడం అనేది జరిగింది. అంటే ఇది కేవలం కావాలని చెప్పేసి అని ఒక ఆలయానికి అప్రతిష్ట కలిగించే విధంగా నిన్నటి వరకు మొన్నటి వరకు అన్ని వందల శవాలను పూడ్చినటువంటి ఆ యొక్క ఎవడైతే ఆ కార్మికులు ఉన్నారో అది ఈ రోజు వరకు కూడా నోరు ఎందుకు విప్పలేదు, వాళ్ళ వెనకాతలో ఉన్నటువంటి భయప్రాంతులు కల్పించేటువంటి వాళ్ళు ఎవరు, ఈ రోజు ఆయన నోరు విప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది కేవలం ఇది ఆలయానికి ప్రత్యక్షంగా చూస్తే ఆ ధర్మస్థలి ప్రఖ్యాత కలిగించినటువంటి యొక్క మంజునాథ స్వామి వారి యొక్క దేవాలయాన్ని కావాలని చెప్పేసి ఆ యొక్క దేవాలయానికి అపకీర్తి తెచ్చే విధంగా, అప్రతిష్ట తెచ్చే విధంగా ఈ యొక్క ట్రాజడీ జరుగుతుందేమో అని పలు అనుమానాలు జరుగుతున్నాయి. ఓకే, ఇదే విషయంపై మనం ఒకసారి రామ్మూర్తి గారి దగ్గర వెళ్దాం. బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి రామ్మూర్తి గారు, మీరు చెప్పండి. ప్రస్తుతం అయితే మనకు సంబంధించిన మన మిత్రులైనటువంటి పనేంద్ర గారు అన్నారు కావాలని కొంతమంది ఆ ఆలయానికి అప్రస్తుత తీసుకురావాలని, అంటే చెడు పేరు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న భాగంలోనే ఇదేమన్నా భాగం కావచ్చు అని చెప్పారు. అలాగే ఆలయంలో కాకుండా ఆలయ పరిసర ప్రాంతాలలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ సంఘటనలు జరిగాయి అని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఎవరైతే ఉన్నదో అనున్య భట్ అని ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి సంబంధించిన వారి అమ్మగారు 2004లోనే ఈ వైద్య విద్యార్థిని ఆమె ఆ అంశాన్ని లేవనెత్తారు. తర్వాత 2014లో సౌజన్య అనే ఒక వైద్య విద్యార్థులకు సంబంధించిన కూడా ఇదే విషయం జరిగింది అనేక మార్లు. అంటే గత కొన్ని ఏళ్లలో 450 మిస్సింగ్ కేసులు బెల్లంగడి, ఉజ్జిరా థానాలలో, అలాగే ధర్మస్థల ఇప్పుడు కొత్తగా నిర్మించిన 2016లో నిర్మించిన పోలీస్ స్టేషన్లో వారు మిస్సింగ్ అయినారు అని వారు ఎంతవరకు ఫిర్యాదు చేయడానికి పోయినా కూడా అక్కడికి సంబంధించిన కొంతమంది కుటుంబకులు ఎవరైతే చాలా పెద్ద ఎత్తున వారు పలుకుబడి ఉన్న వారిని ఆ విషయాన్ని బయట పొక్కకుండా అడ్డుపడ్డారు అనే ఒక అది ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విషయంపై యాజ్ ఏ బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా, నాయకునిగా మీరేమంటారండి? మిత్రులు చెప్పింది కొంత విన్నా.
ఇది ఒక మతానికో ఒక పవిత్ర స్థలానికో లేకపోతే ఇతర అంశాలకో ముడిపెట్టి మాట్లాడడం నాకు సమంజసం అనిపిస్తలేదు. ఎందుకంటే అక్కడికి గుడికి వచ్చిన వాళ్ళు, అదే విధంగా చుట్టుపక్కల గ్రామాలున్న మహిళలు అదృశ్యమయ్యి రేపుకు గురై మానభంగాలకు గురై మొత్తం వాళ్ళ శరీరాలను మొత్తం బట్టలు లేకుండా ఎక్కడ పడితే అక్కడ విసిరేసి అటు నేత్రావతి నది ఆఖరికి ఆ నేత్రాలతో ఏడుస్తున్నా కూడా అక్కడ ఇదైతే మనం దీని రాజకీయ కోణంతో మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకోవడం. ఎందుకంటే అక్కడ ఎవరైతే పెద్దగా ఉన్నారో అక్కడ సంబంధించి ఏదైతే ధర్మస్థలిలో అతను ఎవరు అసలు, ఎందుకంటే ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తి ఏదైతే కంప్లీట్ గా ఏదైతే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత సీల్డ్ కవర్ లో ఉన్న పేర్లు ఎందుకు దాచిపెడుతున్నారు? ఆయన ప్రాణభయంతో కంప్లీట్ గా, ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి నేను పాతి పెట్టాను, 100 శవాలను పాతి పెట్టాను, నా వల్ల కాక నాకు, ఎందుకంటే నేను చేసిన ప్రాణభయంతో పాత పెట్టిన, ఆ పాతి పెట్టిన తర్వాత ఆ కన్నీళ్లను చూడలేక, వాళ్ళ బాధను అనుభవించలేక, వాళ్ళకి చేస్తున్న ఆక్రోశాలను నేను చూడలేక ఇది మొత్తం నేను బయట పెడుతున్నాను, నా ప్రాణాలు కూడా భయం ఉన్నది కాబట్టి ఈ వీళ్ళు కారణం అది కొంతమంది పేర్లు సీల్డ్ కవర్లు రాసి సుప్రీంకోర్టుకు ఏదైతే కోర్టుకు అప్పచెప్పడం హైకోర్టుకు సంబంధించి ఏదైతే ఇచ్చిన తర్వాత కూడా ఈ విషయాలు ఎందుకు బయటికి రాకుండా అటు ప్రభుత్వాలు కానీ కోర్టు కానీ ఎందుకు ఈ విషయంలో ఎందుకు బయట పెట్టలేదు? ఆ దుర్మార్గులను కాపాడుకోవడానికి కారణాలు ఏంటి? ఎందుకంటే దేశం మొత్తం యావత్ దేశం ఒక్కటేసారి వన్ సైడ్ తిరిగింది. ఆ ధర్మస్థలిలో ఏం జరుగుతున్నది? ధర్మస్థలిలో 450 మంది అదృశ్యం అవ్వడం ఏంది? ఇది అఫీషియల్ 450 సంబంధించి ఏదైతే మిస్సింగ్ కేసులు మాత్రమే. కానీ ఇంకా మిస్సింగ్ అని అక్కడ వచ్చిన వాళ్ళు ఏదైతే ఇప్పుడు మీరు అన్నట్లు డాక్టర్ వచ్చింది, అదే విధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వచ్చిండ్రు, చిన్న పిల్లలు అదృశ్యమైండ్రు, మొత్తం వాళ్ళని తీసుకెళ్లి మానభంగం చేసి చంపి మొత్తం వివస్త్రాలు చేసి ఏడికాడికి ఎక్కడిదక్కడ పాతి పెట్టి నిజాలను కూడా బయటికి రానియకుండా మొత్తం పాతి పెట్టడం అంటే అది ఘోరమైన విషయం. ఇంకో విషయం ఏంటంటే ఇది ఇవాటి నుంచి జరుగుతుంది. 1979 లో ఒక ఉపాధ్యాయురాలు, అక్కడ ధర్మస్థలికి సంబంధించిన ఉపాధ్యాయురాలు ఏదైతే మన ట్రాన్స్ఫర్ గురించి అక్కడ ఉన్న లోకల్ లీడర్ ను ఎదిరిస్తే ఒక రూమ్ లో వేసి కాలబెట్టిలండి, ఆమె బాత్రూమ్ లో వేసి కాలబెట్టింది. అది కూడా ఇంతవరకు మొత్తం కంప్లీట్ గా ఎవరు చేసిండ్రు ఏం చేసిండ్రు అన్నది కూడా తెలియదు. దాని తర్వాత ఏదైతే 87, 82, 84 మొత్తం కంప్లీట్ గా ప్రతి సంవత్సరం 79 నుంచి ఇప్పటి వరకు 2024-25 వరకు మొత్తం హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కంప్లీట్ గా ఈ సంబంధించి ఎవరు హత్య చేస్తున్నారు, అసలు ఈ హత్య చేసి ఏం చేస్తున్నారు, మానభంగం చేసి అదే విధంగా చిత్రహింసలకు గురి చేసి చంపిల్లని ఏదైతే ప్రాథమిక అంచనాల ప్రకారం పోలీసులు చెప్తున్నారు. అక్కడ గవర్నమెంట్ చిట్ కూడా ఏర్పాటు చేసి, నేనేమంటున్నా ఇక్కడ ఏదైతే చంపడానికి కారణమైన వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా పార్టీలు మారుకుంటూ వచ్చిన వాళ్ళే అనుకుంటున్నారు. అన్ని పార్టీలతో సంబంధం ఉన్న వ్యక్తులు. ఎందుకంటే 1979 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు మొత్తం ఆ కుటుంబం ఏదైతే ఉన్నదో, లేకపోతే ఆ రాజకీయ ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో, లేకపోతే దీనికి సంబంధించి ఏదైతే కుట్రలో భాగంగా ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయిందో, ఎవరైతే రేపులు మానభంగాలు చేసి అమాయకులను చంపిల్లో వాళ్ళందరూ ఏదైతే వాళ్ళ వాస్తవ వాళ్ళ బయోడేటా తీస్తే నాకు తెలిసి మొత్తం అన్ని పార్టీలకు సంబంధించి అయి ఉంటారు. అందుకని అన్ని పార్టీలు ఒకటే అయితే ఈ దుర్మార్గులను కాపాడుతున్నారు. ఎందుకంటే అన్ని గవర్నమెంట్ లకు సంబంధం ఉన్న వ్యక్తులే ఉంటారు వాళ్ళు. అందుకనే ఈ వ్యక్తులను ఫస్ట్ బయట పెట్టాలి, బయట పెట్టి బహిరంగంగా ఊరియాలి. ఇప్పుడు ఏంటంటే నా గుడి ప్రతిష్ట మొత్తం పాడు కావడానికి చూస్తున్నారని బీజేపీ అనడం, అదే విధంగా మా ఊరు ప్రతిష్ట పాడు చేస్తున్న ఇంకోటి అనడం, మా పార్టీ ప్రతిష్ట పాడు చేస్తున్న ఇంకోటి. ఇది జరిగింది సామాన్య భక్తుల మీద. అక్కడికి వచ్చి ఇంజనీరింగ్ సంబంధించిన భక్తులు కానీ, అదే విధంగా ఏదైతే మెడికల్ సంబంధించిన భక్తులు కానీ అక్కడికి వచ్చి పాపం విహారయాత్రలో భాగంగా వాళ్ళు ఏదో గుడిని సందర్శించుకొని ఒక శైవ 800 సంవత్సరాల ఆలయాన్ని సందర్శించుకునే వచ్చిన వాళ్ళు హఠాత్తుగా మాయమై వాళ్ళు శవంగా 30, 40, 50 రోజుల తర్వాత బయటపడితే ఆ కుటుంబం బాధ ఏంటి, ఆ పరిస్థితి ఏంటి? వాళ్ళు కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కూడా కనీసం ఎవరు హత్య చేసిన అన్నది కూడా దాదాపు దశాబ్దాలుగా దాచిపెట్టిన ఈ ప్రభుత్వాలను ఏమని పిలవాలి? అసలు న్యాయం ఎక్కడ పడుతుంది? ధర్మస్థలంలో ధర్మం ఎక్కడున్నది అని అడుగుతున్నా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లు ఉండవు, ఆడ వాళ్ళు చేసిందే వేదం, ఆడ ఎవరు మాట్లాడలేరు. ఆడ మొత్తం ఏంటంటే మిత్రుడు చెప్తున్నాడు ఏదో జరిగింది, ఏదో తీవ్రవాదులు ఉండొచ్చు, లేకపోతే ఏదో వాళ్ళు నక్సలిజం. నేను చెప్తున్నా కర్ణాటకకు సంబంధించి మావోయిస్ట్ పార్టీ ఇన్వాల్వ్ చేయకండి, దాని తప్పు విషయం. ఎందుకంటే ఎప్పుడు కూడా మావోయిస్ట్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ రేపులు మానభంగాలు చేయరు. ఎందుకంటే అది ఏదైతే వాళ్ళు ప్రజల కోసం కొట్లాడిన వాళ్ళు. నేనేమంటున్నా, ఈ మన 4 సైడ్స్ టీవీస్ నుంచి, ఎందుకంటే దానికి సంబంధించి ఒక మెంటల్ స్టేబిలిటీ లేని వాళ్ళని ఉండాలి, లేకపోతే అధికార దాహం, లేకపోతే డబ్బు కూడా బాగా ఉండి మదం ఎక్కిన మదరాజులైన ఉండాలి. వాళ్ళని తొక్కి వినండి ఒక నిమిషం అన్న. నేను కమ్యూనిస్ట్ భావజాలం వాళ్ళు
హిందుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది ఉంటారన్నా కానీ కమ్యూనిస్ట్ మీరు మాట్లాడేది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ జరిగిన విషయం నేనేమంటున్నా చెప్తాను. కమ్యూనిస్ట్ భావాల్లో మాట వినండి, పూర్తిగా నువ్వు నేను మాట్లాడుకున్నది కాదు, వాస్తవంగా అక్కడ డిబేట్ లో మన కొట్టుకునే అంశం కూడా కాదు. మూర్తి గారు మొత్తం విషయం మాట్లాడిన తర్వాత మీ వద్దకు వస్తానండి. నేను కమ్యూనిస్టులు ఏదైతే దైవానికి సంబంధించి వ్యతిరేకులను చిత్రీకరించడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అది చెప్తున్నా మీకు. నేను అక్కడ ప్రజలు మాట్లాడేది మీరు మాట్లాడితే మీరే మాట్లాడండి, మధ్యలో మాట్లాడండి. ఒక్క నిమిషం ఓపిక పట్టండి, అతను మాట్లాడిన తర్వాత మీరు సమాధానం ఇవ్వదురు కానీ. పరీంద్ర గారు నీకేమైనా అభ్యంతరం ఉంటే రాసుకోకూడదు. అదే ఏదైతే పాయింట్స్ ఉన్నారో మీరు రాసుకోండి, తర్వాత యూ కెన్ గివ్ ఎ క్లారిటీ. కమ్యూనిస్ట్ గాని నువ్వు మాట్లాడేది అంటే కమ్యూనిస్ట్ గాని ఏదైతే మావోయిస్ట్ గాని అని మాట్లాడదు. నా మాట పూర్తిగా ప్రజలు చెప్పిందన్నా అది మళ్ళీ అదే ప్రజలు చెప్పారు, అదే ప్రజలు చెప్పారు. పంపిస్తా మొత్తం ఏ ఛానల్ మాట్లాడిన వాళ్ళు అందరూ మాట్లాడుస్తారు. ఓకే రైట్. ఇప్పుడు భుజాలు తట్టుకుని నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు? ఎందుకు నీకు లేచుకుంటున్నావు? నీ పార్టీ ఉన్నదా లేకపోతే నీకు సంబంధించిన వాళ్ళరా? ఏం మాట్లాడుతున్నావు? అరే మధ్య మాట్లాడుతున్నావే, రాసుకో. ప్రజలు చెప్పినట్టు మాట్లాడుతున్నావు కదా. సరే నేను చెప్పేది వినండి, పూర్తిగా విననివ్వరు. మొత్తం మాట్లాడినివ్వవా? ఏదో నువ్వు మొత్తం నాతో డిబేట్ పెట్టుకోనికి కొట్లాడికి వచ్చినట్టున్నావు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అంశము ప్రజలకు సంబంధించింది, నీ ధర్మానికి సంబంధించి కాదు, నా ధర్మానికి సంబంధించి మానవత్వానికి సంబంధించిన విషయం. హిందువులే చెప్తా వినండి. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువులే. ఏంటంటే కొంతమంది నేనేమంటున్నా అంటే మనం ఏదైతే ఇక్కడ ఉన్న హిందూకు సంబంధించి కొంతమంది ఏదైతే అగ్రవర్ణాలు అని చెప్పుకుంటారు. అగ్రవర్ణాలు అంటే చాలా మంది వేరే ఆపాలనుకుంటారు, కానీ అది కాదు. ఎందుకంటే అగ్రవర్ణాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు గుళ్ళోకి కొంతమందిని రానియకపోతే వాళ్ళు మతం మారిళ్ళు. మతం మారడం వల్లనే వాళ్ళంతా గతమంతా భారతదేశం నీకేముండే అండి. ఇప్పుడు కొంతమంది దండయాత్ర చేసినంత మాత్రాన మొత్తం వాళ్ళంతా ఇక్కడ ఉండి మొత్తం అంతా చేసింది ఏం లేదు. మాక్సిమం భారతదేశంలో ఉన్న వాళ్ళు హిందువులే. మొత్తం ప్రజలకు సంబంధించిన ఇష్యూ ఏదో నీ పార్టీకి, నా పార్టీకి, ఆ పార్టీకి, ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మీరు ఒకవేళ పార్టీకి సంబంధించిన అంశం మాత్రం తీసుకురాకండి. ఎందుకంటే ప్రజలకు జరిగిన ఘోరం, ఒక మహిళలకు, మన తల్లులకు ఈయన ఎక్కడి నుంచి వచ్చిండండి, నాకు అర్థం కాదు. నాకు అర్థమవుతుంది. బీజేపీ స్టేట్ కోకన్వీనర్ అని చెప్పుకుంటూ ఇద్దరు మనం పోతుంది. ఒక నిమిషం మధ్య మాట్లాడి ఎక్కడ కోకన్వీనర్ నువ్వు? ఏ కోకన్వీనర్ నువ్వు? ఎక్కడ నీకేం తెలుసు? మతం గురించి, జాతి గురించి, భారతదేశం గురించి నీకేం తెలుసు? ఇప్పుడు ఏమైతుందంటే మనం ఏదైతే టాపిక్ మీద మాట్లాడదలుచుకున్నామో డిబేట్ సంబంధించి నేను చెప్తా విన్ను. నీ మతానికో, నా మతానికో, ఇంకో మతానికో సంబంధించిన హిందుత్వం, నా టెంపుల్, నా కథ, నా కార్యక్రమం ఏదో చచ్చిపోయారు, అమాయకులు చచ్చిపోయారు, రేపు చేసి మానభంగం చేసి చంపారు. మాట్లాడండి, దీని మీద చర్చించండి. ఇద్దరు నా పార్టీ, నీ పార్టీ. ఏ పార్టీ అబ్బా? ఏ పార్టీ? ఎవడే పార్టీ? పార్టీలు ఏం మాట్లాడదు? ఏం మాట్లాడాలి? నువ్వేం చెప్పాలి? చెప్పండి. టాపిక్ మీదనే కాదా పనీందర్ గారు కొంచెం ఓపిక పట్టండి. పనీందర్ గారు మాట్లాడిన తర్వాత మీరు రైట్ అండ్ నోట్స్ ఆన్ ఇట్. ఒక పేపర్ మీద నోట్స్ రాసుకోండి, తర్వాత దానికి క్లారిటీ ఇవ్వండి. చిప్ప లేకుండా మాట్లాడుతున్నావు. కంపెనీ మీ వాళ్ళే కావచ్చు నాకు తెలిసి, మీకు సంబంధించిన కావచ్చు నాకు తెలిసి. అందుకే నువ్వు ఎగిరి పడుతున్నావు. నీకు సంబంధించిన తప్పింది. నేను మాట్లాడదా బాబు, నువ్వు ఎందుకు టాపిక్ నువ్వేం చెప్పేది? మీరిద్దరు కూడా ఒకసారి కామ్గా ఒక్కండి. మనం భీమరావు నాయక్ గారి దగ్గర వెళ్దాం. భీమరావు నాయక్ గారు ప్రస్తుతం అయితే ఒక్క నిమిషం, రామూర్తి గారు కొంచెం ఒక్కసారి భీమరావు నాయక్ గారి దగ్గర వెళ్దాం. భీమరావు నాయక్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అనేక పార్టీలు మారాయండి. దేనికి ఏ పార్టీకి సంబంధం లేదు. కేవలం మా ఇంటికి మా దేశానికి సంబంధించిన మహిళలు, మా సోదరి మహిళలు అక్కడ ఖచ్చితంగా ఈ మానభంగాలకు కానీ హత్యలకు కానీ గురి కాబడ్డారు. దీనికి సంబంధించిన మన మిత్రులు ఏమంటున్నారంటే అనేక మంది ఎవరైతే ఉన్నారో అక్కడ చెప్తున్నారు అది ఎవరో చెప్పారని. దానికి సంబంధించిన ఆ వాస్తవాలు ఎక్కడి దాకా ఉన్నాయో కానీ వాస్తవానికి ఆ ఆలయాన్ని చుట్టుపక్కల ఏదైతే మానభంగాలు హత్యలు జరిగాయని చెప్తున్నారు, దీని మీద అయితే కాంగ్రెస్ పార్టీ ఒక బ్రహ్మాండమైన ఇనిషియేటివ్. నేను ఒక్కసారి భీమరావు నాయక్ దగ్గరికి వచ్చినాక మళ్ళీ మీ దగ్గర వస్తాను.
Definitely I will come down to you. We will expand the time also for this important debate. భీమరావ్ నాయక్ గారు మీరేమంటారండి? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్యానల్లో ఉన్న సభ్యులందరూ చెప్పినటువంటి విషయాలను చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు అందరికి మానవ కోణంతో మనం ఆలోచన చేయాలా, జరుగుతున్నటువంటి మానవ కోణంతో ఆలోచన చేయాలా. పార్టీలకు కాదు, కులానికో మతానికో ఇంకో రంగు పూసుకోవడం కాదు. ఇది నీమంటే నేనంటే నువ్వు ఒకరి మీద ఒక నెట్టడం కంటే అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితుల మీద అక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది, కేంద్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. చేసినప్పుడు చేసిన తర్వాత ఆ పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం గతంలో ఒక 5-6 years ఒక డేరా బాబా స్టోరీ చూసాం, అది రియల్ ఫ్యాక్ట్ చూసాం. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా విచారణ జరిగి దోషులను నిర్దోషిగా నిలబెట్టి వాళ్ళకు ఏదైతే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి అన్యాయ అఘోతాలను బయట వెలిగేయడానికి అందరం సహకరించాలా. అన్ని పార్టీలు కానీ పార్టీలకు సంబంధం లేకుండా ఒక మానవ కోణంతో ఆలోచన చేయాలని చెప్పేసి అందరికి సూచిస్తున్నాను. అక్కడ జరిగింది విషయం ఏమిటంటే ఏదైతే కొంతమంది ఇప్పుడు చాలా మంది ఇప్పుడు లవర్స్ కానీ లేకపోతే ఇంకో ఏదో రకంగా బాధల్లో వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్న విషయం వాస్తవమైన విషయం అర్థమైంది. కానీ ఎన్ని రోజులు ఎందుకు దాపెట్టారు, ఇన్ని రోజులు ఎందుకు జరిగింది అసలు బయట చెప్పుకోవడానికి ఎందుకంటే వాస్తవ విషయం రావాల్సి ఉంది. కాబట్టి నేను యాజ్ ఏ ఒక పార్టీలో నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది పార్టీతో సంబంధం లేకుండా చెప్పాలి. ప్రతి ఒక్కరు ముక్కుంటంతో దీనికి భారతదేశంలో కూడా ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ విధంగా జరుగుతుందంటే ఇంకా మనం ఏ స్థాయిలో ఉన్నాము, మన దేశ పరిస్థితి ఏంటి, మనకు రక్షణ ఏంటి, 120 కోట్ల జనాభాకు ఉన్నటువంటి మన భారతదేశంలో అనే ఒక ఆలోచన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రభుత్వాలు ఖచ్చితంగా దానిపైన విచారణ చేసి న్యాయబద్ధంగా అక్కడ వాళ్ళకు దోషులను శిక్ష పడే విధంగా సహకరించాలని చెప్పేసి నేను సూచిస్తా ఉన్నాను. రైట్, ఇదే విషయంపై కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వర్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక పార్టీకి సంబంధించిన మిత్రులు మాట్లాడుతూ ఒక విధంగా మాట్లాడినప్పుడు అక్కడ ఒక పార్టీకి సంబంధించిన ఒక సంఘానికి సంబంధించిన మిత్రులు ఒక విధంగా మాట్లాడారు. ఈ విషయంపై మీరు ఈ కోణం ఏ కోణం నుంచి వెళ్ళి కానీ ఎలా విశ్లేషిస్తారండి? వాస్తవానికి 450 మహిళలు మన సోదరి మహిళలు అక్కడ మిస్సింగ్ అయిపోయారు. ఆ విషయాన్ని ప్రభుత్వాలు ఇప్పటిదాకా ఎందుకు దృష్టి సారించలేకపోయాయి? ఎప్పుడైతే వాళ్ళు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి వెళ్ళారో ఆ విషయంలో కూడా పోలీసులు దీనికి సంబంధించిన కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి కూడా వెనక ముందు ఆలోచించారు. దీని విషయంపై అదే విశ్లేషకునిగా మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి సార్ ప్లీజ్? ఇప్పుడు ధర్మస్థలానికి ఆ పరిసర ప్రాంతాలకి సంబంధించి నేత్రావతి నది తీరంలో జరిగాయని చెప్తున్నటువంటి ఆ ఉదంతాలు అవి ఘోరమైనటువంటి నేరాలు. ఎగ్జాక్ట్లీ. దానికి మతానికి కమ్యూనిజానికి లేకపోతే మరొక దానికి సంబంధం లేదు. ఆ నేరాల సంగతి ఏమిటి అనేటువంటిది మాట్లాడకుండా ఆ దేవాలయం ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల నాటి దేవాలయం అని చెప్తున్నారు. ఆ 100 సంవత్సరాల నుంచి మరి ఆ ప్రాంతంలో కమ్యూనిస్టులు లేరు. మరి ఇప్పుడు కమ్యూనిస్టులు ఆ ప్రాంతంలో ఉన్నమాట వాస్తవం, కొంతమంది ఉన్నారు. మంగళూరు ఏరియా లేకపోతే దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్నారు. వాళ్ళు మరి ఇప్పుడు ఎన్ని 100 సంవత్సరాల తర్వాత ఆ దేవాలయం గురించి వివాదాస్పదం కావించడానికి వాళ్ళ హస్తం ఎందుకుంటది? మన విహెచ్పి మిత్రుడు మాట్లాడిన అర్థం అదే, వాళ్ళు కుట్ర చేశారు అన్నట్టుగా మాట్లాడారు. మరి దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇంతవరకు ఏ దేశంలో ఏ దేవాలయ వివాదం వచ్చినా కానీ బీజేపీ, బజరంగ్ దళ్, విహెచ్పి, మసీదు కానీ లేకపోతే దేవాలయం కానీ వివాదం చేసినటువంటి వాళ్ళ చరిత్ర వాళ్ళది తప్ప ఏ కమ్యూనిస్ట్ పార్టీలో రకరకాల అన్ని రకాల కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఎవరన్నా ఎక్కడన్నా ఒక వివాదం సృష్టించినటువంటి ఉన్నదా? ఒకటి. రెండోది, ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం కర్ణాటకలో 2006-7 నుంచి బీజేపీ లేకపోతే బీజేపీని మోసేటువంటి మన కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మధ్యలో ఒక 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ 2013 నుంచి 2018 వరకు కాంగ్రెస్ పార్టీ ఉంది. మళ్ళీ 2023లో వచ్చింది. మరి ఉదంతాలు జరిగాయని చెప్తున్నటువంటి సమయము ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి జరుగుతున్నాయని చెప్తున్నారు? దాదాపు 2001, 2002, 2003 నుంచి జరుగుతున్నాయని చెప్తున్నారు. మరి ఇంతకాలం మరి బీజేపీ అధికారం ఉంది, లేదా ఆ దేవాలయాన్ని పరిరక్షించడానికి లేదా దేవాలయాల గౌరవాన్ని పరిరక్షించడానికి కంకణం కట్టుకున్నాము, అందుకోసమే పుట్టాము మేము
అందుకోసమే మేము గాలి పీలుస్తున్నామని చెప్పుకునేటువంటి వాళ్ళు ఏం చేశారు? అక్కడ పోలీస్ స్టేషన్ ఉందా? పోలీస్ స్టేషన్ లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటది. అసలు ఆ పోలీస్ స్టేషన్ అక్కడ కాకపోతే ఇంకొక దగ్గర ఉంటది. కేసులు పెట్టడానికి ఇంకో అసలు పోలీస్ స్టేషన్ లో లేవా కర్ణాటకలో? ఏదో ఒకటి ఉంటది కదా ఏరియా. ఆ ఊర్లో ఆ ప్రాంతంలో ఉండకపోవచ్చు, అది వేరే అంశం. అందుకని అసలు పోలీస్ స్టేషన్ లేదు. ఒకవేళ పోలీస్ స్టేషన్ లేదు, లేకపోతే ఎవరు కారకులు ఎవరు దానికి? బీజేపీ రూల్ చేసిందిగా మరి. ఇది యడ్యూరప్ప లేకపోతే ఇంకా రకరకాల వాళ్ళు అంతా చేశారు కదా. మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మరి ఇంత జరుగుతూ ఉంటే, ఇన్ని అదృశ్యాలు జరుగుతూ ఉంటే, ఆ పారిశుద్ధ్య కార్మికుడు తన కుటుంబ సభ్యులకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎసరు పెట్టారు అనేటువంటి దానిలోంచి అతను చెప్పాడని చెప్తున్నారు. ఒకవేళ అదే కనుక అయితే మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ ధర్మ పరిరక్షకులు అందరూ ఏ గుడ్డి గుర్రాలకి పళ్ళు తవ్వుతున్నారు? ఇంతకాలం అన్ని మిస్సింగ్ కేసులు నడుస్తూ ఉంటే, ఆ విధమైన జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నకి ఎవరు చెప్తారు సమాధానం? అందుకని దీన్ని ఒక నేరము మిస్సింగ్. నిజానికి ఇప్పటి వరకు తవ్వకాలు మొత్తం 8 చోట్ల తవ్వారని చెప్తున్నారు. ఆ 8 చోట్లలో 2 చోట్ల మాత్రమే కొన్ని ఎముకలు దొరికాయని చెప్తున్నారు. అవి ఏవో తెలియదు. ఇంకోటి రెండోది, నా సందేహం ఏంటంటే, ఎక్కడన్నా కానీ ఒక బరియల్ గ్రౌండ్ అన్ని వందల మందిని కావచ్చు, లేకపోతే కొంతమందినే కావచ్చు, కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రాంతాలుగా బరియల్ గ్రౌండ్స్ ని అటవీ ప్రాంతం అయినా లేకపోతే ఇంకోటైనా ప్రభుత్వం గుర్తిస్తుంది కదా. అది హిందువులకి ఒక శ్మశానం ఉండొచ్చు, ముస్లింలకి ఒక ఉండొచ్చు, క్రైస్తవులకు ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి అట్లా ఉండొచ్చు. మరి ఆ ప్రాంతంలో ఆ గుర్తించినటువంటి ఆ శ్మశాన స్థలంలో దాన్ని పర్యవేక్షించేటువంటి యంత్రాంగం లేదా? లేకపోతే ఎందుకు లేదు? ఇవన్నీ అనేకమైనటువంటి ప్రశ్నలు కూడా ఈ ఉదంతంలో తలెత్తుతుంది. అందుకని నేరాన్ని నేరంగా చూడకుండా ఎవరి మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఏమాత్రం క్షమించరాంది. అందుకని అది నిజమా కాదా? అటువంటి ఘోరాలు జరిగితే మానవులు ఎవరైనా, మహిళలు, ఏ మతానికి చెందిన వారైనా అది నేరమే. అటువంటి ఘోరాలకు పాల్పడినటువంటి వాళ్ళలో ఆ దేవాలయానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయనేటువంటిది లోకం కోడే కోస్తా ఉంది. అది నిజమా కాదా అనేటువంటిది మీరు నేను చెప్పలేము. విచారణలోనే తేలాలి. అది ఏమీ తేలకుండానే మా ఆలయానికి మచ్చొస్తా ఉంది, మీ ఆలయానికి మచ్చొస్తా ఉంది, ఏం చేస్తున్నారు మరి? ఇన్ని సంవత్సరాల నుంచి అన్ని శవాలను ఆ విధంగా పాతిపెడతా ఉంటే, ఆ పరిసర ప్రాంతాల్లో అన్ని మిస్సింగ్ కేసులు వస్తూ ఉంటే, ఈ విధంగా ఇటువంటి మిస్సింగ్ కేసులు వస్తున్నాయి, ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి, మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని మరి ఎందుకని వాళ్ళు అడగలేదు? ఆ ఆలయ ధర్మకర్తలు కావచ్చు, మేనేజ్మెంట్ ఎవరైనా కానీ. అందుకని ఈ అనేకమైనటువంటి ఈ అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో సిట్టు వేశారు. సిట్టు తేలుస్తుంది. సిట్టు తేలక ముందే ఆ జమని చెప్పారు, ఈ జమని చెప్పారు, కమ్యూనిస్టులు ఉన్నారని, లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారని నేను కూడా చెప్తా. అట్లాంటి విషయాలు చాలా నాకు కూడా చెప్పారు చాలా మంది జనం. కర్ణాటకలో ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా నాకు చెప్పారు. దానివల్ల ఉపయోగం ఉంది. ఓకే, రైట్ సార్. ఇదే విషయంపై మనం ఒకసారి పనీంద్ర గారి దగ్గర వెళ్దాం. పనీంద్ర గారు, ప్రస్తుతం ఏదైతే మనం అనుకున్నామో ఆలయం ఎవరిది కాదండి, అది ప్రజలది. ప్రజలు ఖచ్చితంగా అక్కడ వెళ్తారు. పనేంద్ర గారు టెక్నికల్గా కొంచెం వారి టెక్నికల్గా కట్ అయినట్టు తెలిసింది. పనేంద్ర గారు, యు ఆర్ హియరింగ్ మీ? ఓకే, రామూర్తి గారు మరొకసారి రామూర్తి గారు మనతో మాట్లాడదాం. పనేంద్ర గారు ఆ లోపు వచ్చేస్తే వారితో కూడా మాట్లాడదాం. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం దేవాలయాలు ఏదైతే ఉన్నదో పుణ్యస్థలాలు ఎవరైతే ఉన్నదో అది ప్రజలు పుణ్యక్షేత్రాలుగా అక్కడికి వెళ్తారు, దర్శనానికి వెళ్తారు. ఆ సమయంలోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం వల్ల అలొకసారి భయభ్రాంతులకు గురవుతున్నారు. సౌజన్యకు సంబంధించింది అనేక పోరాటాలు చేసింది వాళ్ళమ్మ. అంటే పాయింట్ సౌజన్య, జస్టిస్ ఫర్ సౌజన్య అని ఒక ఉద్యమమే చేపట్టింది. ఆ నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు కూడా ఆ పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఇప్పుడు మన మిత్రులైనటువంటి కోటేశ్వరరావు కూడా చెప్తున్నారు, పోలీస్ స్టేషన్ అనేది 6 కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఆలయం కూడా ఉంది. కానీ ఇన్ని సంఘటనలు చేసినప్పటికీ, ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు కూడా పోలీసుల నిఘా వర్గాలు అనేది ఉంటాయి కదా, ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి వహించిందని మీరు అనుకుంటున్నారు?
నేనేమంటున్నా అంటే దశాబ్దాల నుంచి జరుగుతున్న ఏదైతే ఈ రేపులు మానభంగాల పైన దాదాపు ఉజిరే గ్రామం, అదే విధంగా ధర్మస్థలి, ఈ 2 గ్రామాలకు సంబంధించిన దాదాపు 450 మిస్సింగ్ అంటే ఏదైతే గుర్తు తెలియని వ్యక్తి కేసు పెట్టినా ఇంకా అదనంగా చేర్చుకోవాలి. ఎందుకంటే ఇవి ఏదైతే గుర్తు తెలియని వ్యక్తి చెప్పిన ఈ కేసులు అందులోకి వర్తించవు. 450 మంది ఆల్రెడీ మిస్సింగ్, ఏదైతే ఈ 2 గ్రామాలకు చెందిన వాళ్ళే. కానీ ఇక్కడికి వచ్చి ఏదైతే ఆలయానికి వచ్చిన వాళ్ళు, ప్రేమికులు కానీ ఏదైతే ఆలయాన్ని సందర్శించి ఏదైతే అందమైన అమ్మాయిలు ఏదైతే అని ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారో, ఏదైతే ఇక్కడ ఉన్న ఒక డి గ్యాంగ్ అని ఉన్నదంటారు. అక్కడ డి గ్యాంగ్ అని ఒక వ్యక్తికి సంబంధించింది, ఒక రాజకీయ సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించిన డి గ్యాంగ్ ఏదైతే లాడ్జిలలో దిగిన అమ్మాయిలను, లాడ్జిలలో దిగిన ఏదైతే సంబంధించిన లవర్స్ ని బ్లాక్ మెయిల్ చేసి, బెదిరించి, వాళ్ళని రేపులు చేసి, మానభంగాలు చేసి, కంప్లీట్ గా ఎక్కడికో తీసుకుపోయి రాత్రి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి, ఏదైతే రేపు చేసి చంపి పాతిపెట్టిన కారణాలు చాలా ఉన్నాయని అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దీన్ని ఏదైతే ఈ స్థలము, ఆ స్థలము, ఈ స్థలం అని మాట్లాడుకోవడం కాదండి. అక్కడ ఉన్న ఏదైతే అదృశ్య శక్తి, ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఒక రాజకీయ శక్తిని అదృశ్య శక్తిగా చేస్తున్న రాజకీయ శక్తి ఏందని అడుగుతున్నా. ఎందుకంటే ఇటు పోలీసులు కాపాడుతున్నారు, అదే విధంగా ఇటు రాజకీయ నాయకులు కాపాడుతున్నారు వాళ్ళను. మరి అంత అవసరం ఏమున్నది వీళ్ళతో నాకు అర్థం అవ్వట్లేదు. ఆ సంబంధించిన వ్యక్తిని ఎందుకు బయటపెట్టలేదు? ధర్మస్థలిలో ఏదైతే బేస్ చేసుకొని ఈ ఆగడలకు పాల్పడుతున్న ఆ వ్యక్తి ఏంది, ఆ వ్యక్తి కుటుంబం ఏంది, ఆ డి గ్యాంగ్ ఏందన్నది మొత్తం కంప్లీట్ గా బయట పెట్టవలసిన అవసరం అక్కడ ఉన్న ప్రభుత్వాలకు ఉన్నది. అదే విధంగా సిట్ ఉన్నది. ఇప్పుడు సిట్ వేసిన తర్వాత, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసిన తర్వాత వాళ్ళు ఏదైతే అన్ని దిక్కుల తవ్వకాలు చేస్తున్నారు, తవ్వకాల దగ్గర శవాలు కూడా అవుతున్నాయి. శవాలు దొరికిన తర్వాత మరి వాటి డిఎన్ఏ టెస్ట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది కూడా ప్రజలకు వెంట తెలవాలి. అదే విధంగా ఏ విధంగా అయితే సీల్డ్ కవర్ లో ఏదైతే గుర్తు తెలియని వ్యక్తి ఆ పేర్లు అయితే పేర్లు ఇచ్చిన వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదని కూడా తెలిసింది. ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నా. ఏం జరుగుతున్నది ధర్మస్థలిలో ధర్మాన్ని కాపాడడం మొత్తం భారతదేశం మొత్తం మొత్తుకుంటున్నా కూడా అక్కడ ఉన్న అధికారులకు కానీ, అక్కడ ఉన్న సిట్ అధికారులకు కానీ, అక్కడ ఉన్న న్యాయ వ్యవస్థకు కానీ, లేకపోతే దేశ అత్యున్నత న్యాయస్థానం అయితే సుమోటోగా స్వీకరించి దీని మీద వాస్తవంగా తన ఉక్కుపాదం మోపవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ వ్యక్తులను అదే ధర్మస్థలిలో బహిరంగంగా ఉరిదీయాలి. ఆ కుటుంబాన్ని ఏదైతే అఘాయిత్యాన్ని పాల్పడిన చాలా మంది ఏదైతే రేపులు చేసి చంపిన వాళ్ళను కంప్లీట్ గా అక్కడ ఖచ్చితంగా భారత శిక్షా స్మృతులను పక్కన పెట్టి అవసరమైతే ఒక స్పెషల్ గా భారతదేశంలో ఒక పార్లమెంట్ లో ఒక రోజు స్తంభింపజేసి మొత్తం దీని మీద చర్చ జరిపి. ఎందుకంటే 450 మంది అంటే దాదాపు 1000 మంది. ఎందుకంటే ఇవి మొత్తం కూడితే 79 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఈ అగాత్యాలను కూడితే వాస్తవంగా చెప్పాలంటే వేల సంఖ్యలో వెళ్తాయి. ఈ వేల సంఖ్యలో మరణాలు చేసిన మొత్తం మరణాలను హత్యలు చేసిన వాళ్ళను ఖచ్చితంగా బయట పెట్టి శిక్షించాల్సిందిగా మన టీవీ పక్షాన కోరుతాం. రైట్ సార్, ఇదే విషయంపై లాస్ట్ గా భీమరావు నాయక్ గారి దగ్గర వెళ్దాం. భీమరావు నాయక్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో వాస్తవానికి ఒకసారి చూసినట్టయితే ఒక్కసారి అవాక్కైన ఆశ్చర్య కలిగిన విషయం ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయమే ఈ రోజు బయటపడుతూనే ఉన్నది. ఈ రోజు మన మిత్రులైనటువంటి రామూర్తి గారు చెప్పారు, ఒక గ్యాంగ్ అక్కడ పరిస్థితి ఏదైతే లాడ్జ్లలో తిరిగిన అమ్మాయిలను సంబంధించి వారి వివరాలు సేకరించి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి వారి మీద కూడా అఘాతం చేశారని చెప్తున్నారు. ఈ విషయంపై వాస్తవానికి ఇంకా కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి అక్కడ పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకుల వాళ్ళ సంబంధించిన వాళ్ళ స్థాయికి అతీతంగా ఈరోజు కఠినమైన శిక్షలు అమలు చేయడానికి ఒక సిట్ అయితే ఏర్పాటు చేసింది. కానీ దాన్ని ఇంకా కొంచెం బలోపేతం చేయడానికి ఆవశ్యకత ఉన్నదని తెలుస్తుంది. ఈ విషయంపై మీరేమంటారండి? ఏదైతే ఇప్పుడు అక్కడ సిట్ ఏర్పాటు చేసిందో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము దానికి తోడుగా సుప్రీంకోర్టులో ఉన్న ఫైల్ను చూసుకొని ఖచ్చితంగా అక్కడ దోషులను శిక్షించి దోషులను పట్టుకునేంత వరకు ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రభుత్వాలు దానికి కఠినంగా ఇన్ఫర్మేషన్ లాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఒకటే కోరుకునేది, ఏదైతే ఇంతమంది ప్రాణాలు పోయినాయో వాళ్ళ తరఫు అందరికీ మనం ఏంటంటే వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కోరుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ప్రభుత్వం వాడు కోరేది ఏదైనా సరే. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడేది కమ్యూనిస్టులనో ఇంకో పార్టీలోనో బజరంగ దళో ఇంకో ఇద్దరు అన్నారు, అవన్నీ కాదు. అక్కడ జరిగిన పార్టీ మానవులకు అన్యాయం జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాన్ని ఖచ్చితంగా ఇక ముందు జరగకుండా కూడా చర్యలు తీసుకుంటాం. దాంతో పాటు ఈ న్యాయం జరిగే విధంగా గతంలో డేరా బాబా పడినటువంటి శిక్షగా దోషులను శిక్ష పడే విధంగా ప్రభుత్వం తీసుకుంటుందని మేము భావిస్తా ఉన్నాం. సార్, డేరా బాబా విషయానికి వచ్చింది కాబట్టి డేరా విషయంలో ఒకసారి చెప్పినట్టయితే ఎన్ని అఘాత్యాలు చేశాడో, మానభంగాలు చేశారో, హత్యలు చేశారో దాన్ని నిరూపించిన తర్వాత కూడా ఈ రోజు
సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు అతను పేరోల్ మీద దగ్గర బయటకు వస్తారు. ఎంతసేపు అయితే జైల్లో ఉంటాడో దానికన్నా ఎంతో శాతం బయటనే ఉంటాను సార్. ఈరోజు ప్రభుత్వాల మీద నమ్మకం అనేది కోల్పోతున్నాం మనం. ఈ విషయంలో ఈరోజు ఈ సిట్ ఏదైతే నిర్వహించారో దాన్ని కూడా చాలా పటిష్టంగా నిర్వహించిన బాధ్యత ఈరోజు మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఉన్నది కాబట్టి దీని మీద కఠినంగా ఇంకా కఠినంగా దాని మీద అమలు చేయాలని ఒక ఆశిస్తూ కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, కంక్లూడ్ ఆఫ్ ద పాయింట్. ఈరోజు పార్టీలకు అతీతంగా మా మీద కాదు, మీ మీద కాదు, వారి మీద అన్నట్టు తోచినట్టు కాకుండా ఈరోజు ప్రభుత్వాలు ఏదైతే చర్య తెచ్చుకున్నాయి, ఎందుకు సార్ ఇలా సమాజం ఈరోజు ఒక పుణ్యక్షేత్రాల మీద కూడా ఇలాంటి చర్యలు చేపడుతున్నారు కాబట్టి దీని మీద మనం దాన్ని ఎలా విశ్లేషిస్తారు, దానికి ఎలా సలహాలు ఇవ్వబోతున్నారు, దానికి ఎలా సూచిస్తారు సార్ మీరు? డెఫినెట్ గా నేను ముందే చెప్పినట్టుగా ఇది ఒక నేరానికి సంబంధించినటువంటి అంశం. ఈ నేరానికి సంబంధించినటువంటి అంశాన్ని దేశంలో ఇట్లాంటి నేరాలు అనేక సందర్భాల్లో జరుగుతున్నాయి. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో దీని మీద జరుగుతున్నటువంటి చర్చను గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, ఈ కేసుల్లో ఎవరన్నా వేరే మతానికి చెందినటువంటి వాళ్ళు బాధితులుగా కానీ లేకపోతే నిందితులుగా కానీ ఉన్నట్లయితే ఈ పార్టీకి దేశం మొత్తం అల్లకల్లోలం అయి ఉండే విధంగా ప్రచారం చేసేటువంటి శక్తులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాయి అనేటువంటి చర్చ సోషల్ మీడియాలో జరుగుతాం. నేను దాని జోలికి అడిషలా. ఇప్పుడు మన ప్రస్తావన వచ్చింది, డేరా బాబా, ఆశారాం బాబు వీళ్ళందరికీ మద్దతు ఇస్తున్నది, వీళ్ళందరి మద్దతు కోరుతున్నది ఎవరండి? దేశంలో ఏ పార్టీ వాళ్ళు, ఏ శక్తులు కోరుతున్నాయి వీళ్ళందరి మద్దతు? ఇలాంటి వాళ్ళందరికీ ఆశ్రయం కల్పిస్తున్నది, అవకాశం ఇస్తున్నది ఎవరు? అందుకని వాటన్నిటినీ పక్కన పెట్టేట్లయితే ఈ విషయంలో ఇప్పుడున్నటువంటి సిద్ధరామయ్య ప్రభుత్వం దాని వాస్తవాలని వెల్లడించడంతో పాటు భవిష్యత్తులో అది ఒక అటవీ ప్రాంతంగా ఉంది కనుక, అంటే దూరంగా ఉంది కనుక, ఇప్పుడు మన రామ్మూర్తి గారు చెప్పినటువంటి గ్యాంగ్స్ అక్కడే కాదు, అలాంటి రిమోట్ ఏరియాస్ లో ఎక్కడైనా ఉండేటువంటి అవకాశం ఉంది. అది తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, కర్ణాటక అయినా, ఏ మారుమూల ప్రాంతంలో అయినా అలాంటి అవకాశాలు ఉన్నాయి. అందువలన మరి అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ఈ ఉదంతాన్ని గుణపాఠంగా తీసుకొని ఏ విధమైనటువంటి రిమోట్ ఏరియాస్ లో ఇంకా అట్లాంటి వల్నరబుల్ నేరాలు జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఏమున్నాయి వాటన్నిటిని కూడా గమనంలోకి తీసుకొని పటిష్టమైనటువంటి భద్రత, అన్నింటికి మించి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ దానికి దోహదం చేస్తుందనేది చేయాలి అనేది నేను ఈ సందర్భంగా చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు ఈ సమస్య పట్ల, ఈరోజు ఈ అంశం పట్ల ఇంత దారుణాలకు గురి చేసిన వారికి కఠినమైన శిక్ష, అంటే మన రామ్మూర్తి గారు చెప్పినట్టుగా బహిరంగంగా ఉరిదీయాలి. వారు ఎవరు ఎంతటి వారైనప్పటికీ వారికి బహిరంగంగా ఉరి తీసి మరొకసారి అలాంటి సంఘటనలు కాదు, ఆలోచన కూడా చేసేయడానికి భయపడే విధంగా వారికి శిక్షలు విధించాలని మనం కోరుకుందాం. ఈ సమాజానికి సంబంధించిన మన స్త్రీమణులు, మన సోదరులు ఎక్కడికి వెళ్ళినా కూడా వారికి భద్రత కల్పించే విధంగా మన దేశాన్ని మనం సరి చేసుకుందామని ఆశిస్తూ, సుధాకర్ శర్మ గారు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డిబేట్, వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ యాజ్ వెల్ యాజ్ హోల్ కంట్రీ సార్? థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఈనాటి చర్చా కార్యక్రమంలో ఉన్న సారాంశం ఏమిటంటే, క్రైమ్ ఇస్ ఏ క్రైమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సైట్. నిజంగా ఇప్పుడు ఇది ధర్మస్థల కాబట్టి, అక్కడ ఒక పవిత్రమైన ఆలయం ఉంది కాబట్టి కొందరి మనోభావాలు వేరేగా అనిపిస్తున్నాయి. కానీ ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి అమానవీయమైనటువంటి సంఘటనలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇది చాలా దారుణం. మనం అందరూ గమనిస్తే అక్కడ మిత్రులు చెప్పినట్టు అక్కడ ఈ ధర్మస్థలానే కాక ఉజిరే అనే గ్రామం ఉంది. ఆ ఉజిరేలో SDM గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఆలయానికి ఒక ట్రస్టీకి సంబంధించిన అనేక ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మరి దాంట్లో మెడికల్, డెంటల్, ఇంజనీరింగ్ ఇలా అన్ని కోర్సెస్ అక్కడ విద్యార్థులు వస్తున్నారు, విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మరి ఈ కోణంలో కూడా మనం గమనించాలి. ఎందువల్ల అంటే మనం కర్ణాటకలో చూసినట్లయితే మణిపాల్ అని అక్కడ ఒక గ్రామం ఉంటుంది. మణిపాల్లో అది ఒక ఎడ్యుకేషనల్ హబ్ అని మనం చెప్తాం. అక్కడ కూడా వీ హ్యావ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెడికల్ కాలేజెస్, కస్తూర్బా మెడికల్ కాలేజ్ అని ఉంది, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి.
మరి ఇలా కర్ణాటకలో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ ఏరియాస్లో స్ప్రెడ్ అయి ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, అలాగే ఇక్కడ ఒక పెద్ద టెంపుల్ కాంప్లెక్స్ కూడా ఉంది. ఇది రిమోట్ ఏరియాలో ఉన్నందువల్ల ఇక్కడ క్రైమ్ ఎలా జరిగింది, ఎవరు పర్పెట్రేట్ చేస్తున్నారు, ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, ఎవరు కన్సీల్ చేస్తున్నారు, ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనకు సిట్ ఇన్వెస్టిగేషన్లో మనకు సరైనటువంటి సమాధానం దొరకవచ్చని మనం అనుకుంటున్నాం. ఎందువల్ల అంటే ఇక్కడ మిస్ అయినటువంటి మహిళల విషయంలో కానీ బాలికల విషయం నిజంగా చాలా ఘోరాతి ఘోరం. అది ఏ ముసుగులో జరుగుతోంది, దాని ఉద్దేశం ఏంటి, దాన్ని ఏ శక్తి అడ్డగిస్తోంది అనేటువంటి అంశాలని బట్టబయలు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి సిట్ విచారణ సమర్థవంతంగా జరగాలని, నిజాన్ని నిగ్గు తేల్చాలని, నిజమైనటువంటి ఎవరైతే ఇటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి ఈ క్రైమ్స్ చేశారో వాళ్లను కఠినమైనటువంటి శిక్షలు, నిజంగా రామ్మూర్తి గారి ఆవేదనను మనం అర్థం చేసుకోగలం. మిత్రులు ఎంత ఆవేదన చెందారంటే మనం వీ హ్యావ్ టు గో బియాండ్ ది కాన్స్టిట్యూషన్ అని కూడా అన్నారు వారు. అంటే ఆవేదన అలా ఉంది. ఎందువల్ల అంటే ఈ సంఖ్య అనేటువంటిది నిజంగా అఫీషియల్ కౌంట్ ఇంత అయితే యాక్చువల్ కౌంట్ ఎంత అనేది మనకెవరికి తెలియదు. కాబట్టి అలాగే మన కోటేశ్వరరావు గారు కూడా ఒక చక్కటి మాట అన్నారు. ఇక్కడ మనం ఊహించినటువంటి విషయాల్ని మనం ఎప్పుడు కూడా ముందుకు తీసుకొని పోరాదు. యథార్థాన్ని బట్టి ఇది నిజంగా మానవీయ కోణంలో మనం ముందుకు తీసుకొని వెళ్ళినట్టయితే నిజాన్ని మనం ఖచ్చితంగా మనం దాన్ని బయటికి తీయగలం. అది త్వరలోనే మన ముందుకు వస్తుందని మనం ఆశిద్దాం. అలాగే ఇటువంటి చర్యలు మరి ఏ ప్రాంతంలో కూడా జరగకుండా మనం అందరూ జాగ్రత్త పడాలని, ప్రతి ప్రభుత్వం కూడా అటువంటి చర్యలు తీసుకోవాలని, ధర్మస్థల ఆలయం మన ఇక్కడ ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఆలయానికి కూడా ఒక హైలైటర్గా, ఒక రెఫరెన్స్ మీడియంగా మిగిలిపోవాలి అని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు ఇంత సెన్సిటివ్ ఇష్యూపై మాట్లాడడానికి ముంగటొచ్చిన రామ్మూర్తి గారికి, కోటేశ్వరరావు గారికి, భీమరావు నాయక్ గారికి, అలాగే ప్రత్యేకంగా విహెచ్పి నాయకులైనటువంటి పనేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఇలాంటి చోటు ఒక్క సంఘటన కూడా జరగకుండా ఉండేటట్టుగా మన వ్యవహార శైలి ఉండాలని, మన ప్రభుత్వాలు దాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే ప్రజలు దీన్ని గమనిస్తున్నారు, ప్రజలే ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ రేపు మరొక కార్యంతో ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ.